కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా దూసుకుపోతున్నారు. మర్రిపల్లి గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రజలలో తిరుగుబాటుతనం వచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలని దోచుకుని తినడమే కాకుండా వారి జీవితాలను రోడ్డు మీద పడేసిందన్నారు. ప్రజలకు పసుపు కుంకుమ డబ్బులిచ్చింది చంద్రబాబు అయితే ఎగ్గొట్టింది జగన్. గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ముష్టి డబ్బులతో జనాలు బ్రతకవలసి వస్తుందని తెలిపారామె. మహిళలకి వైసీపీ ప్రభుత్వం చేసిందేం లేదు. పైగా బస్సు టికెట్స్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు ఇలా ప్రతి ఒక్కదానికి ధరలు పెంచి ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. నిరుద్యోగులకు జాబ్స్ అనేది వైసీపీ ప్రభుత్వానికి జోక్ అయిపోయిందని విమర్శించారు భూమా అఖిలప్రియ. ఆలగడ్డని అభ్యర్థి అఖిలప్రియ గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఇలాంటి ఈ సన్నివేశంలో ఎర్రడ్డి మండలంలో క్యాంపర్స్ వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఈరోజు స్పందన అనేది కాదు, ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చింది. గతంలో నాయకులు పనిచేసిన వాళ్ళు ఓటు అడగడానికి పోతే స్పందన అనేవాళ్ళు, కానీ ఇప్పుడు తిరుగుబాటుతనం ఉంది. ఎందుకంటే నాయకులు పని చేయకపోవడం పక్కన పెడితే ఈరోజు అవినీతి అక్రమాలు ఎక్కువైపోయి, రౌడీజం, గూండాయిజం ఎక్కువైపోయి ప్రజల్ని దోచుకొని తినడమే కాకుండా ఈరోజు ప్రజల జీవితాలను రోడ్డు మీద తీసుకొచ్చి పాడేసినాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తరపున ఎమ్మెల్యేలకు పనిచేసిన వ్యక్తులు. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ పని చేయలేరు అనేది ప్రజలకు అర్థమైపోయింది. పని చేయలేదు ఒకటి, పని చేయకుండా నిద్రపోయి ఈరోజు సడన్గా మేలుకొని ఇప్పుడు ఓట్లేమని అడగడానికి వస్తున్నారు అంటే ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేడం, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు చంద్రబాబు మాట చెప్పి మాట చెప్తారని చెప్తున్నారు. 2014లో పసుపు కుంకుమ కింద అని చెప్పి డబ్బులు మా పొదుపు లక్ష్యం వాళ్ళకి ఎగురగొట్టారని చెప్పి గండపదంగా వాళ్ళు చెప్తున్నారు. దాని నుంచి మీ స్పందన లేదు. ఏ మాటలైతే ఆ మాటలు అంటున్నారో వచ్చి ఊళ్ళో అనమని చెప్పండి. అదే ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని వైసీపీ నాయకులు ఎంటబడతారు. పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎవడండి ఎగరగొట్టింది? చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఎంత మేలు చేస్తున్నారు, మహిళలకు ఏం చేశారు అనేది రైతులకు తెలుసు, మహిళలకు తెలుసు. ఎవడు ఏది ఎగరగొట్టాలా మీకు తెలుసు. 2 విడతలు పడినాయి, 3వ విడత వచ్చేగాలకి ఎన్నికలు వచ్చినాయి. ఏది ఎగరగొట్టారంట? జనాలు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించింటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి వేరే విధంగా ఉండేది. కేవలము 10,000, 20,000 ఇచ్చేది కాకుండా వాళ్ళ ఇళ్లలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి రేపొద్దున ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద డిపెండ్ కాకుండా చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ముష్టి డబ్బులతో ఈరోజు ప్రజలు బతికే కర్మ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పడింది. ఎవరు కూడా ఏది ఎగరగొట్టలేదు. కేవలం వైసీపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారం తప్ప ఈరోజు మహిళలకి పోయిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చెప్పండి. ఈరోజు మేము ఆ పథకాలు ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, లేకపోతే 45 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పి ఏందో మాట్లాడినారు. లాస్ట్కి ఏం జరిగింది? కరెంటు బిల్లు పెంచినాడు 9 సార్లు, ఆర్టీసీ రేట్లు పెంచినాడు 4 సార్లు, అదేవిధంగా కూరగాయల రేట్లు పెంచినాడు, గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచినాడు. ఏది పెంచలేదు. దేనికి? పెట్రోల్ డీజిల్ పెంచినాడు, ఏది పెంచలేదంట. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఈరోజు ఆదాయం తగ్గించాలా, ఖర్చులు పెంచాలా, ప్రజల జీవితాలు రోడ్డు మీద తీసుకొచ్చి పడేయాలా. ఇచ్చాము చెప్పాము, స్త్రీలకి పెట్టుబడికి దానికోసం మేము పథకాలు ఇచ్చాం, కానీ వాళ్ళ అభివృద్ధి కోసం పథకాలు ఇచ్చలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను ఇందాక చెప్పింది ఒక ఎగ్జాంపుల్. కూరగాయల రేట్లు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది. దీనికి ఎవడు డబ్బులు తీసేది? ఆడవాళ్ళే కదా. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న ఆడవాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ బయటకు వచ్చినాయి. ఆడవాళ్ళు దాచుకుపెట్టుకున్న డబ్బులు ఏవీ లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. మేడం, ఇప్పటి వరకు డిఎస్సి కానీ తర్వాత నిరుద్యోగులు ఎంతో వాళ్ళకి ఖాళీగా ఉండి ఆటోలు తోలుకుంటున్నారు, తర్వాత గౌండ పనికి పోతున్నారు, కూలీ పనికి పోతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైనా నిరుద్యోగం వచ్చి ఏమైనా చేసే ఆలోచన ఉందా? ఆలోచన ఉంది కాదండి. మీరు హోంవర్క్ చేయాలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద ఆల్రెడీ 1,500 రూపాయలు గతంలో ఇచ్చినాడు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అంటే సంవత్సరానికి 36,000. అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆల్రెడీ వాళ్ళని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాడు. మరి ఇవన్నీ కూడా నిరుద్యోగులకు కాదా పథకాలు ఇచ్చేవి? అంతేకాకుండా డిఎస్సి అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్ద జోక్ అయిపోయింది, అది వేరే విషయము. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతారని చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగానే ఉంటుంది. 2014 కూడా అలా చెప్పాడు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు కదా మేడం. 2014లో ఎన్నిసార్లు డిఎస్సి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు?
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సార్లు డిఎస్సి రిలీజ్ చేశారు, 2 సార్లు డిఎస్సి ఇచ్చినారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తము గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒకటి కూడా భర్తీ చేయలేదు. అది నేను కాదు, నిరుద్యోగులు చెప్పాలా, డిఎస్సి కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్పాలా. వాళ్ళు నా క్వశ్చన్ అడగండి, దానికి కరెక్ట్ సమాధానం వాళ్ళే చెప్తారు. మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొన్న కోడికత్తి నిన్న రాయి మీ చంద్రబాబు చూపించారని చెప్పి వాళ్ళు కోడైకి వస్తున్నారు. దాని నుంచి మీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదు. మీరు అడగాల్సింది రాయి తీసుకొని కొట్టినవాడు, కొట్టించుకున్నవాడు, ఆ రాయి 2-3 తగిలిందంట. మా ఇక్కడ ఆలగడ్డ ఎమ్మెల్యే కూడా తగిలిందంట. అక్కడ వేసిన రాయి ఇక్కడ తగిలిందంట వైసీపీ నాయకులకి. వాళ్ళని అడగండి, చెప్తారు. మొత్తం ఒక్క రాయి దెబ్బకి మొత్తం అందరి సింపతి గెయిన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో ఇది గతంలో కోడికత్తి, ఇప్పుడు రాయి, ఇంకా నెక్స్ట్ బాంబులు, తర్వాత ఇంకోటి ఏవో చెప్తారు కథలు కూడా. సో దయచేసి ప్రజలు బాగా తెలివిపరులని ఇప్పటికే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. రేపు పొద్దున వచ్చేటప్పుడు ఆ కోడికత్తికి ఈ రాయికి రెండింటికి సమాధానం చెప్తారు. మేడం మీరు ఆలగడ్డకి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏం చేయదలుచుకున్నారు మేడం? చాలా పెద్ద లిస్ట్ ఉందన్న, ఇప్పుడు అంత టైం లేదు. ముఖ్యంగా ఈరోజు ప్రజలు పడేది ఇబ్బందులు 3 అంశాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, సాగునీటి సమస్య. రైతులకి ఆలగడ్డ ప్రాంతంలో నీళ్లు రావాలంటే నంద్యాల వాళ్ళతో, బనగానపల్లి వాళ్ళతో, ఆత్మకూరు వాళ్ళతో కొట్లాడాలి. ఆ సమస్య లేకుండా ఒక రిజర్వాయర్ రాయలసీమ నంద్యాల జిల్లాలో ఒక రిజర్వాయర్ పెట్టిస్తాము. కేసీ కెనాల్ తెలుగుగంగ రైతుల్ని కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళిద్దరికీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. రెండోది, తాగునీటి సమస్య. ఈరోజు ఇది కరువు ప్రాంతం అవ్వడంతో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఇంటికి కొలాయి పీయడమే కాకుండా ట్యాంకులు పెట్టడం, బోర్లు పెట్టించడం, కూడా చెరువులు నింపుకోవడం, ఇవన్నీ టైంకి చేసుకుంటే రైతులకి తాగునీటి సమస్య లేకుండా పోతుంది. మూడోది ముఖ్యమైన విషయము, 5,000 మందికి ఆలగడ్డ ప్రాంతంలో రేపు పొద్దున నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట 20 లక్షలు ఏదైతే ఉందో అందులో భాగంగా 5,000 మందికి మన ఆలగడ్డలోనే చదువుకున్న, డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి 3 పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. మేడం లాస్ట్ క్వశ్చన్, భూమానాయరెడ్డి, శోభానాయరెడ్డి ఎంతో వాళ్ళ ఆలగడ్డకి ఎంతో ఘన సేవ చేశారు. అలాంటి స్పందన మీకు ఏమన్నా ఆలగడ్డలో ఏమన్నా తగ్గుతుంది? స్పందన కాదండి, నేను ఇందాక చెప్పినట్టు ఆలగడ్డ ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆలగడ్డకి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భూమానాగిరెడ్డి కూతురుగా నేను చేస్తానన్న నమ్మకం ప్రజలకు ఉంది. అదేవిధంగా భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా నా కార్యకర్తలు నన్ను ఎక్కడ కూడా వీడకుండా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా భారీ స్థాయిలో దాన్ని సక్సెస్ చేసి 2 రాష్ట్రాల ప్రజలు శభాష్ అనిపించుకునేటట్టుగా ఆలగడ్డ ప్రోగ్రాంలు జరిగినాయి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా నా వైపు ఉన్నారు అని. నుంచి శోభానాగిరెడ్డి, భూమానాగిరెడ్డికి, శోభానాగిరెడ్డికి ఎంతో ఘనత సేవ చేశారని చెప్పి అదే స్పందన నాకు కూడా దొరుకుతుందని చెప్పి అఖిలప్రియ గారు చెప్పడం జరిగింది. కానీ ఆలగడ్డకి చేసేది ఎంతో ఇంకా ఉంది, అది మాటల్లో చెప్పడం చేసి చూపిస్తానని చెప్పింది. కెమెరామెన్ నాగరాజ్తో మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు.